కాయలు తీయాల పని ఎందుకు అయిపోద్ది ఏముంది పని ఉంది ఏంది అన్న ఇది నేను తీసినా జరగట్లేదని ఇరుగుతుందని ఆకిన దా బాబాయ్ అది మాలో కొద్దిగా టైట్ చేసి కడదామని నడిచి వచ్చేసాయి మాలు వచ్చేసాయి అట్లా కాదు ఇట్లా వచ్చేసాయి గడపలు తెచ్చుకోలేదా మీరు కావాలంటావు కర్రతో కొట్టావు అంతే ఉండి నేను చూపిస్తాను. ఇండస్ నుంచి 2005 అండి ఇది మనకి న్యూ ఇంప్రూవ్డ్ తేజ. అయితే ఇది మనకి తేజ కాదు అంటే సెగ్మెంట్ వచ్చరికి సన్నాలు. ఈ సన్నాల్లోనే మనకి ఇంప్రూవ్డ్ వెరైటీ వైరస్ టాలరెన్స్ చాలా వరకు ముందు కాపు దగ్గర అనేది ఉంటుంది. తెలిసి ఇండస్ అంటే మీకు 2002 అప్పుడు చెప్పాను కదా, అది మనకి ఏంటంటే రైతులకి దొంగ తేజ అంటారు. అంటే తేజకి దానికి ఒక 2000 డిఫరెన్స్, 3000 కూడా ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్ మంచిగా ఉన్నప్పుడు బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే వైరస్ని తట్టుకొని కాపు దగ్గరగా ఉంటుంది. కానీ ఒకే స్టెప్ ఒకేసారి వచ్చిందంటే 20 క్వింటాలు వద్దన్న కొద్ది ఉంటుంది. ఒక్క తడేం చాలు ఈ 2002కి ఈ వెరైటీలకి. సో నీళ్ళ అద్దరున్నా కానీ నెంబర్ 1 కాస్తాయి. సో దీని గురించి చెప్తాలే మీకు, ఇంకా ముందు చెప్తాను. సో మీకు పరిచయం చేయాలి, టాలరెన్స్లోనే పరిచయం చేయాలని ఆలోచనతో వచ్చాను. ఒకసారి
పట్టుకున్నారా ఎవరన్నా దీనిపండు కోసి ఇంకా అమ్మలేదు, తెలుసుకోవాలి, డ్రై అవ్వాలి. వారం 10 రోజులు అయితే చెప్తాను. తర్వాత ఎట్లా ఉంది పట్టి బాగానే ఉంది. మీకు ఈ చెట్టుకి అంత వల్ల ముడత అనిపిస్తుంది కానీ అంత ముడత రాదు. ఇక్కడ ఒక చాట వస్తుంది ముడత. ఇక్కడ మీకు మనకి జనరల్గా లోపల కానీ ఇట్లా మీరు టచ్ చేస్తుంటే స్పైన్స్ ఉన్నాయి కదా, కొంచెం ఇది చెప్పి స్మూత్ అనమాట. ఇక్కడ వస్తుంది మీకు రింకులు, ఇక్కడ మామూలుగానే ఉంటుంది. ఈ క్యాప్ కాడ వస్తుంది. పచ్చికాయ బాగా అర్థమవుతుంది. పండుకాయ కంటే మీకు పచ్చికాయలు బాగా అర్థమవుతుంది. ఏదైనా సరే మీరు ఆర్మూర్ అయిన చోట్ల ఇక్కడ లాగా ఉంటుంది. ఆర్మూర్ ఎట్లా వస్తుంది లావు. ఇంకా అమ్మలేదన్నమాట. వేసిన రైస్ ఎంతమందికి ఇచ్చి ఉంటారు? మనం ఎంత 4 కేజీలు అమ్మాం ఇక్కడ. 4 కేజీలు. ఈ ఇయర్ ఇంట్రడక్షన్ కింద ఇచ్చాం. 4 కేజీల్లో ఇది ఒక ఇక్కడే ఉంటుంది కేజీ దాకా. ఈ ఊర్లోనే ఇది బార్ మీద 3 ఎకరాలు, అదొక 4-7 ఎకరాలకి ఇచ్చారు ఇక్కడే. ఇదే వెరైటీ 2005. ఇది మన తెలంగాణలో పరకాల్లో బాగా అమ్ముతారు. మా కంపెనీ వాళ్ళు వాడు లాస్ట్ ఇయర్ ఒక 70-80 కేజీలు అమ్మినట్టు నాకు. మరి ఎలా పోయిందంటే ఈ వెరైటీ అక్కడ ప్రైసా? తేజాకి దీనికి సుధీర్ గారైనా వచ్చేది. సార్ వస్తారని చెప్పి అడుగుతాం. సార్ కూడా వస్తారు. నమస్తే ప్రేమ. ఇది లాస్ట్ ఇయర్ మీరు 2005 మీకు కమర్షియల్ మార్కెట్ ఏ ప్రైస్ పోయింది? ₹1000 వేరియేషన్ పోయిందా? డ్రై ముడత వచ్చిద్దా? ఇప్పుడు తీసుకుంటాం. లైట్ వస్తుందా? ఏం కాదు చేసా. పాతిగా షార్క్ పన్ను అదలే. అవును. ఒకసారి ఇక్కడ మనకి యూట్యూబర్ వచ్చారులే, ఒకసారి మాట్లాడవా? సరిగ్గా ఇంకోటి వేద్దాం. మాట్లాడాను. హలో, కంటిన్యూ టైం. అదే మనకి పరకాల్లోనే షార్ప్ వన్ కన్నా ₹1000 ఎక్కువ పోయింది. వరంగల్లో అమ్మారా? వరంగల్లో అమ్మారు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఈల్డింగ్ బాగుంది. ఇంకోటి ఉంది, నల్లికి కూడా తట్టుకుంటుంది. వైరస్ మీద ఎక్కడన్నా ఒకటి కనబడుతుంది. సో ఫార్మర్ మెయింటెనెన్స్ స్ప్రెడ్ కాదు. సో పచ్చి నరపలేదు. ప్రజెంట్ కోసారు అక్కడ మన వరంగల్ అటు. ఇప్పుడే కటింగ్స్ అవుతున్నాయి. ఎంత పోయింది మనకి అప్పుడు వరంగల్ అన్న? ఇప్పుడు ఈ సంవత్సరం సీడ్, టోటల్ సీడ్. ఓకే ఓకే. ఇప్పుడు 30 కేజీ 30 కేజీల పైన పోయిందా? ఏ ఏరియాలో పడదన్నా మనకి అక్కడ వరంగల్ అటు? 4 ఏరియాలు. ఎర్రగొండపల్లి మళ్ళీ పెట్టాడు. కాటాలు పర్లేదా మరి? కాటాలు వస్తున్నాయి అంటున్నారు. అంటే షార్క్ అని చెప్పి అమ్ముతున్నారు అక్కడ. షార్క్ 1 సెగ్మెంట్ అని. ఆర్తి వాళ్ళు. ఓకే. 14,000 అట్లా పోయింది. ఇది 2005. దిగుబడి వాళ్ళకి ఎంత వచ్చిందన్నా మనకు?
ఎకరం 10 గుంటలు పెడితే 46 క్వింటాలు వచ్చింది బ్రో. ఇప్పుడు ఈ ఏడు ఎంత ఉంది ఎక్స్పెక్టేషన్స్ అక్కడ వాళ్ళు వేసిన దాంట్లో? 30 కేజీలు అయిపోయింది కదా. యావరేజ్గా ఎంత వస్తున్నాయి? 25 వస్తున్నాయి, 30 వస్తున్నాయి. మీడియం అంటే 30 వరకు వస్తుంది అక్కడ. ఓకే, అదే తెలుసుకుందామని. ఈ సెగ్మెంట్ బాగానే ఉంది. క్రాప్ బేరింగ్ ఎక్కువ దగ్గర. ఇది ఒక్కటైనా 2002 కానీ ఇచ్చారా? 2007? అవును, 2002 తగ్గుతుంది, 2003 తగ్గుతుంది. అవును. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఇచ్చారులేక నేను వెళ్ళిపోయాను ఫార్మర్స్కి. ఓకే, థ్యాంక్ యూ. మా కలర్ సూపర్. ఇండస్ నుంచి మనకి 2005 అండి. సెగ్మెంట్ వచ్చేసరికి షార్క్ 1 అని ఫార్మర్స్ లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం అంటే తేజకు ఒక 1000 రూపాయలు డిఫరెన్స్ నడిచింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు కూడా సేమ్ అలాగే నడిచే అవకాశం ఉంది తేజకి, దీనికి. కారణం ఏంటంటే కలర్ సేమ్ తేజే, సైజు కూడా అంతే ఉంటుంది. కానీ కొంచెం ఎండిన తర్వాత కొద్దిగా ముడత వస్తుంది కాబట్టి తేజకి దీనికి ఒక 1000 లేదా 1500 తగ్గే అవకాశం ఉంది. బట్ మిగతా విషయాలు మాత్రం క్రాప్ దగ్గర కానీ, టాలరెన్స్ కానీ, నల్లిని తట్టుకోవడం కానీ, వాటి విషయాలు మాత్రం ఇక తోపు. షార్క్ 1 సెగ్మెంట్లో మనం దీన్ని పెట్టేసుకోవచ్చు. కొంచెం బలమైన నేల అయితే ఇంకా దిట్టంగా కొమ్మ కట్టింది. సో ముందడి కాకుండా కొంచెం చూసి ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ తాలు భయం అనేది ఉంటుంది. సో 2002లో తాలు తగిలింది. ఇందులో పచ్చిక నలుపు కాబట్టి తాలు భయం అనేది పెద్దగా ఉండదు. కానీ హెవీ టాలరెన్స్ కాబట్టి గడియాడం పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇది బలమైన నేల అయితే బాగా చెట్లు కట్టిద్ది. సో దీన్ని ఎలా చేయాలో కూడా చెప్తాను నేను మీకు ఫర్దర్గా. పెద్ద ఫార్మర్ అన్న, పెద్ద ఫార్మర్, 40 ఎకరం దాకా చేస్తాడు. 40 ఎకరం. ఏం పేరు రైతు పేరు? సాంశీరా గారు. వై సాంశీరా గారు, లగడపాడ, ఫణిదం అంటే లగడపాడు అని వస్తుంది. లగడపాడు ఊరికి తెలియదు. ఫార్మర్ అయితే ఫణిదం. చూడండి, ఇది బలం ఉంటే బలం గల నెలకి ఇలా పెద్ద కొమ్మలు వస్తాయి. ఎంత కొమ్మలు వస్తే ఇంక అన్ని కాయలు ఉన్నట్టే ఫుల్గా. సో మరి ఇక తాలు భయం అనేది లేదులే, తాలు మచ్చ ఏం లేదు. కొంచెం సెన్సిటివ్, కోతకు వచ్చేటప్పుడు చూసి జాగ్రత్తగా కోపించుకోవాలి. కొమ్మలు స్ట్రాంగే, కొద్దిగా కాయ బరువు మీద కొమ్మలు ఇరుగుతాయి. ఈరోజు ఫీల్డ్ ఉంది చెప్తా, రైతులు రాగానే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మీకు చెప్తాను. వెరైటీ గురించి ఇంకా వివరణ ఇస్తాను.
పండింది ఇది. పండేసి ఈ కాయలు చూసుకొని మనం ఫీల్ పెడదాం అని చెప్పి సార్ ఎరువు కూడా పెట్టేస్తే రేపు మొదలు పెట్టాలి చివరి దాకా అండి చెట్టు కానీ పుట్టిన దాకా మొత్తం అవుతుంది వాయిస్ ఓవర్ వచ్చేస్తారు లైవ్గా తర్వాత యాడ్ చేస్తారు మన ఫోన్లో అయితే మనం ఆడుకోవచ్చు రా వీడియో చేసుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చారు రేటింగ్ కూడా తప్పకుండా బాగుంటుంది నేను బయట విడిగా దానికి జాబ్ చేసి చేసుకొని కూడా ఉన్నారన్న బయట ఇదే స్టూడియో గ్రాఫిక్స్ వాళ్ళకి లోకల్ అమ్మలా మేము అమ్మింది ఇంత బయటకు ఉన్నాం ఎంత ఆన్లైన్ ఫోన్లో కాంటాక్ట్ మీరు వాడు యాడ్ చేసాడో కూడా తెలియదు కాకపోతే ఉంది వెరైటీ మంచి వెరైటీ మళ్ళీ ఇక్కడ చాలా ఉంటుంది ఇదే ఆల్ రెంట్ షార్ట్